హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అమ్మ అభిరుచి. ఈరోజు రెసిపీ వచ్చేసి కరాసినొక్క ఉప్మా అండి. కరాసినొక్క ఉప్మా ఏంటి అనుకుంటున్నారా? ట్రై చేయండి, మీకే నచ్చుతుంది. వీడియోలో చూపించినట్టు అన్ని పోపు దినుసులు, అలాగే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు కూడా, టమాటా ముక్కలు కూడా తీసి పక్కన పెట్టండి. ఈలోపు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి ఆయిల్ వేయండి. ఆయిల్ వేడెక్కాక అల్లం ముక్కలు వేసేయండి. అవి వేగాక వేరుశనగ గుళ్ళను కూడా వేసేసుకోవాలి. ఇవి కూడా బాగా వేగాక పచ్చెనపప్పును కూడా వేసుకోవాలి. దీనిని కూడా కొంచెం సేపు వేగనివ్వండి. ఏంటో కరాసినొక్క ఉప్మా అనగానే చాలామందికి నచ్చదు, కానీ ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. అలాగే మినపప్పు కూడా వేసేసి ఇంకొంచెం సేపు వేగనివ్వండి. జీడిపప్పు, అన్నీ బాగా వేగాక బంగాళదుంప ముక్కలు కూడా వేసేసుకోవాలి. కొంచెం వేగనివ్వండి. అవి వేగాక టమాటా ముక్కలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. కరాసినొక్క ఉప్మాలో టమాటాను మాత్రం స్కిప్ చేయకండి. టమాటా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే కొత్తిమీర కూడా స్కిప్ చేయొద్దు. అలాగే ఆవాలు, జీలకర్ర, కరివేపాకు కూడా వేసేసుకోండి. కొంచెం కొత్తిమీర. ఇవన్నీ బాగా వేగనివ్వండి. అలాగే కొంచెం కల్లుప్పును కూడా యాడ్ చేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టు. అలాగే మూత పెట్టి కొంచెం సేపు వేగనివ్వండి. వేగాయి అనుకున్న తర్వాత మనం తీసుకున్న నూకకి 1కి 3 వంతులు వాటర్ అయితే వేసుకోండి. పలుచగా కావాలి అంటే, లేదు అంటే 2.5 అయితే వేసుకోండి. మళ్ళీ మొత్తం ఒకసారి పూర్తిగా కలిపేసుకున్న తర్వాత ఇంకొంచెం సేపు మూత పెట్టి మరగనివ్వండి. అలాగే నీళ్ళు మరుగుతున్నప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. కొంచెం ఉప్పగా ఉంటే సరిపోతుంది. అలాగే కరాసినొక్క కూడా వేసేసుకొని కలుపుతూ ఉండండి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. ఎక్కువసేపు టైం పట్టదు, ఫాస్ట్గానే అయిపోతుంది. అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. కంపల్సరీ ట్రై చేయండి. అలాగే దింపేసి ముందు 1 స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అంతే అయిపోయింది. మీరు ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ చేసి నాకు కామెంట్ చేయండి.